తొలి ఏకాదశి రోజు పేలాల పిండి ఎందుకు తినాలో తెలుసా? హిందువుల మొదటి పండుగ తొలి ఏకాదశి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశిష్ట స్థానము ఉంది. దీన్ని శయన ఏకాదశి అని, హరివాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజు ఈ తొలి ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది బుధవారం జూలై 17వ తారీఖు రోజున, అంటే రేపు, తొలి ఏకాదశి పండగ చేసుకుంటారు. ఈ సందర్భంగా ఈ పండుగ రోజు పేలాల పిండిని ఎందుకు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై 4 నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాస ఏకాదశిని దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళలోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాస దీక్ష. ఈ 4 నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఉత్తరాయణం కంటే దక్షిణాయనంలో పండుగలు, పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య రక్షణ కోసం నియమాలు ఎక్కువగా పాటించాలని ఈ కాలంలో వ్రతాలు, ఉత్సవాలు, నోములు ఎక్కువగా పెట్టారు. పేలాల పిండి ఎందుకు తినాలి ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెప్తారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలుగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది. ఏమేమి తినకూడదు అంటే, సంవత్సరం మొత్తంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉండకపోవడం మన ఇష్టం అయినా ఈ చాతుర్మాసంలో వచ్చే 8 ఏకాదశుల్లో ఉపవాసం ఉండడం మంచిది. ఈ 8 ఏకాదశులలో వంకాయ, కర్బూజా, రేగి మున్నగునవి తినకూడదని చెప్తారు. ఈ రోజు నుంచి చాతుర్మాస వ్రతదీక్షలు ప్రారంభం అవుతుంది. వీరు ఈ 4 మాసాల్లో ఒక్కో మాసంలో ఒక్కో రకమైన వాటిని వదిలిపెడతారు. మొదటి నెలలో కూరలు, 2వ నెలలో పెరుగు, 3వ నెలలో పాలు, 4వ నెలలో ద్విదళ అంటే 2 ఆకులు ఉండే వాటితో చేసే ఆకుకూరలను వదిలిపెడతారు. ఈ మొత్తం వ్రతం అయ్యే వరకు నిమ్మపళ్ళు, అలసందలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరుకు గడలు తినకూడదని శాస్త్రం చెబుతుంది. అందరూ కనీసం ఈ ఒక్క రోజైనా ఉపవాసం చేసి ఎప్పుడూ భగవంతుని దగ్గర ఉండి ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులను పొందుదాం.